హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము పనసకాయ మసాలా కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా మంచిగా తినేయచ్చండి. కమ్మగా చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా ఫ్రెండ్ తోటలో ఉంటే ఒక పనసకాయ తెచ్చుకున్నానండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ తోట. లేత కాయ తెచ్చుకోండి, ఒక గింజలు కొంచెం ఏర్పడని కాయ తెచ్చుకోండి. అది అట్లా తెచ్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అలా తెచ్చుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకోండి. అది కట్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ రుద్దుకొని, చాకు కూడా ఆయిల్ రుద్ది కట్ చేసుకోవాలండి, లేకపోతే చేతులకు అంతా అంటుతుంది. తర్వాత ఈ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టేసి మసాలా తయారు చేసుకుందామండి. ఎండుమిర్చి, శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, ధనియాలు, సాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు తీసుకొని వీటిని వేయించుకోవాలండి. బాండి పెట్టుకొని వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలండి, కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందామండి. చల్లారాక తర్వాత హాఫ్ కుడుకని అండి, ఇలా ఒక సగం కుడుకని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్టవ్ మీద కాల్చుకోండి. ఇలా కాల్చుకొని మసాలా చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారాక ఇంకా అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని నూనె పోసుకొని ఈ ఉడికించుకున్న ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మరీ లైట్గా, కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ పెట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసుకోండి. ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గిపోయాక ఇప్పుడు ఒక 4 టమాటాలు తీసుకున్నానండి నేను. 4 టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గిపోవాలండి. ఇవి కొంచెం దగ్గర పడి మగ్గిపోయాక ఈ పనసకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి. ఓం నమః శివాయ. పనసకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లంని అప్పటికప్పుడు దంచి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇవి రొట్టెలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు తగినంత ఎసరు పోసుకోండి. ఇలా ఎసరు పోసుకున్న తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలానంతా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. కొంచెం నాన్ వెజ్ లాగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సన్నగా తరుక్కొని
కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ బంద్ చేసేయండి. అంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.